నేను చెప్పేది అక్షరాల నిజమండి. ఎవరి చేతిలోనైనా అరచేతిలో ఎడమ చేయి అయినా కానీ కుడి చేయి అయినా కానీ మగవాళ్లకు కుడి చేయి, ఆడవాళ్ళకి ఎడమ చేయి. గుర్తుపెట్టుకోండి. ఈ రెండు విషయాన్ని గమనించండి. అరచేతిలో ఎవరికైనా పుట్టుమచ్చలు ఉన్నాయి ఉంటే నిజంగా కోటీశ్వర్లేనండి, వారు అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే పుట్టుమచ్చలు బాడీలో ఎక్కడైనా ఉంటాయి. అది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట పుట్టుమచ్చలు ఉంటుంది. కానీ అరచేతిలో పుట్టుమచ్చలు ఉన్నట్టు స్పెసిఫిక్గా వీళ్ళు ప్రత్యేకం. నేను పుట్టుమచ్చ శాస్త్రంలో వెతికానండి, చూశాను, దాని గురించి నేను చదివాను. మనకు అరచేతిలో పుట్టుమచ్చలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి వారు అదృష్టవంతులు కావచ్చు. దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చెప్పాను అనుకోండి, సరిపోతుంది. అది యాక్టివేట్ అవుతుంది, ఆ పుట్టుమచ్చ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు అదృష్టం ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, 100కో 1,00,00,000 చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఇప్పటివరకు నేను చూసింది ఈ 25 సంవత్సరాలలో ఒక 100 మందికి చూడొచ్చు. ఆ 100 మంది కూడా ఇప్పుడు నాకు తెలిసి నా దగ్గరికి వచ్చే ముందు కంటే ముందే వాళ్ళు బాగా కోటీశ్వరులుగా ఉన్నారండి. నిజం చెప్తున్నాను. ఒకవేళ పుట్టుమచ్చ ఉండి దారిద్ర్యంలో ఉన్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారి పేరులో ఏదైనా మైనస్ డిగ్రీలో ఉండడం, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండడం, అదేవిధంగా వాళ్ళు జన్మించినటువంటి లగ్నము ప్రామాణికంగా తీసుకున్న ఆ లగ్నం అనేది కరెక్ట్గా లేకపోవడం, అంటే దానికి మీకు ఫేవర్గా లేకపోవడం, ఆ